ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క శనివారం దినమున సంధ్యా వేళలో ఈ రీతిగా కూడి చేరి వచ్చిన ఈ గూగుల్ మీట్లో వచ్చిన సహోదరులు దేవుని పరిశుద్ధులు అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మన యథావిధిగా శనివారం దినమున ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగాన్ని మనం గడిచిన దినాల్లో దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం వరకు ధ్యానించాం. ఈరోజు 9వ అధ్యాయం చూసినప్పుడు ఏమంటారు, ముఖ్యమైన ఈ ఒక అధ్యాయం లేకపోతే చాలా కొన్ని గొప్ప విషయాలు మనకి బయలుపట అయ్యేది కాదు. ఏమంటే ప్రభు వచ్చి ఈ భూమి మీద జీవించినారు, ప్రభు వచ్చి ఇన్ని దినం ఉండి బలి అవ్వాలా, ప్రభు తన రాజ్యముతో అన్ని విషయాలు ఇక్కడ ఏం చేశారంటే చాలా సీక్రెట్గా చాలా గొప్పగా పెట్టేశారు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఈ సేవకుడికి ఇచ్చిన ఈ ఒక విషయం. యేసు ప్రభు బలి ఆవడము 62 వారం తర్వాత ప్లస్ 7 వారము ఎంత అది ఇచ్చారంటే ప్లాన్ క్లీన్గా గొప్ప అధ్యాయం ఇది. వీలైతే ఈరోజు ఈ అధ్యాయం ఫుల్గా ధ్యానించలేమనుకోండి, చూస్తాము. ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ దానియేలు చేసి చూడవచ్చు. ఒక సేవకుడు అంటే ఒక దేవునికి ప్రియుడు, బహు ప్రియుడు అంటే ఆయన. ఒక సేవకుడు అంటే ఏ రీతిగా తన దేశ నిమిత్తము ఏమంటాం మనం, ఎంత ఉన్నతమైన స్థాయి ఎదిగిపోయిన రోజు అందరూ ఏం చేస్తారు, అందరిని మర్చిపోయి, ఎందుకు తల్లిదండ్రులనే మర్చిపోతారు. వాళ్ళకి వచ్చిన ధనము, వాళ్ళకి వచ్చిన ఉద్యోగము, వాళ్ళకి వచ్చిన అధికారము వచ్చినప్పుడు నేను మా భార్య చాలంతే అంటారు. అమ్మనైనా వద్దు, అన్నదమ్ములు వద్దు. ఒకప్పుడు ఎదిగించేదానికి అందరు కావాలా, ఒకప్పుడు వాళ్ళ అవసరంలో ఆదుకునేదానికి అందరు కావాలా. కానీ ఎదిగి పైకి వెళ్ళిపోయిన ఒక స్టేజ్ దాటిపోయినాక ఎవరు అక్కర్లేదంటారు. అయితే ఈ సేవకుడి దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప పని అది. ఏమంటే అతను ఎంత స్థాయి ఉన్నాడు తెలుసా? ఒక ఎంత ఇప్పుడు ఈరోజు మన దేశ ప్రధాని ఎవరు, ఇండియా అంటేనే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ ప్రెసిడెంట్ రేంజ్లో ఉన్నాడు ఆయన. ఆ రేంజ్లో ఉన్నాడు ఆయన. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్గా ప్రపంచానికి ఎవరు గుర్తు, ఇండియా అంటేనే ఎవరు గుర్తొస్తారు? ప్రెసిడెంటే మొదటి వ్యక్తి ఆయన. అలాంటి స్థానంలో ఉన్న దానియేలు తన దేశం నిమిత్తము, తన దేశము ప్రజలు చేసిన పాపం నిమిత్తము, తన దేశ ప్రజలు పెద్దలు అందువరకు ఉండేవాళ్ళు కాదు, చనిపోయిన పెద్దలు వాళ్ళు చేసిన పాపం అంతా కూడా దేవుని దగ్గర పాప క్షమాపణ వేడుకుంటాడు. వెళ్ళి గ్రంథాలను తిరిగి చూస్తాడు. మనకి ఎందుకు ఇక్కడికి వచ్చా, ఇప్పుడు వచ్చినాము, మన సేవకుడు వచ్చింది మర్చిపోవచ్చు కదా, ఆయన స్థాయి ఎదిగిపోయింది కదా, ఆయన ఒక గొప్ప గవర్నర్ ఉన్నాడు కదా, ఒదిగిపోవచ్చు కదా. పోయి గ్రంథాలను వెదికి ఇక్కడ వచ్చినామే, తిరిగి ఎప్పుడు వెళ్తాము ఆయన చూసే చూడండి. దేశానికి వచ్చినాము, ఏదో బాగుపడినాము, ఉండొచ్చు కదా. ఆ దేవుడు ఏర్పరిచిన ఆ దేశం మీద ఏముంది ఆయనకి, ఆ వాగ్దాన భూమి మీద ఏముంది ఆయనకి? ఆ ఆశ, దేవుడు ఆశీర్వదించిన భూమి, ఆ భూమిలోనే మన ప్రాణం పోవాల. అదే చూడండి, యేసప్ప కూడా అందుకు చెప్తాడు, మిమ్మల్ని తిరిగి దేవుడు సంధించినప్పుడు ఎముక కూడా ఏం చేయవద్దండి, పెట్టవద్దండి. ఆడు ఎంత గొప్ప విశ్వాసం పుట్టించాడు ఆయన, ఎంత గొప్ప చూడండి. అలాగే ఉంది ఇక్కడ. అలా చూసినప్పుడు నిజంగానే ఈ భక్తుడు ఒక సేవకుడు, చాలా అందరి సేవకులకి ఈయన గురించి ధ్యానించాల, ఈయన స్టైల్లో ఉండాల. ఆయన ఈరోజు కొన్ని పాపం తెలిసినైతే బయట పెట్టి మాట్లాడి అన్నీ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, వాళ్ళు చేసిన పాపాన్ని దేవుడి దగ్గర మొరపెట్టి ఏడిచి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో, ఎన్ని రోజులు ఆయన దేవుడి దగ్గర కూర్చున్నాడో తెలియదు. కానీ తన దేశం నిమిత్తం ఆయన దేవుడి దగ్గర బ్రతమాలు కొలిచి గోజారుకుంటున్నాడు. ఆ కాలాన్ని పరిశీలిస్తున్నాడు. ఎప్పుడు అవుతుంది, మనం ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు వెళ్ళాలా? ఏమండి, ఏదో కూలి పని, ఏదో కూటికి ఏమంటారు, నోటి గుట్టకి ఏమో కొదువు ఉంటే బాధపడాల. ఒక అగ్రస్థానం ఇచ్చి దేశంలో రాజు తర్వాత 2వ స్థానం ఆయన ఉండగా, ఆయన చూడండి దేశం మీద, దేశ ప్రజల మీద, దేశంలో ఉన్న ఆ దేవుని మీద, మనల్ని ఏర్పరిచిన దేవుడు ఉన్న విశ్వాసత చూడండి, ఆ ప్రేమ, భక్తి, వైరాగ్యత చూడండి. ఎప్పటికైనా మనము చూడండి ఆయన దగ్గర చూసినప్పుడు ఆ 9వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే,
మాదీయుడగు ఆ, ఆశ్వరోషు యొక్క కుమారుడైన ఉమ్, దర్యావేషు ఉమ్, కల్దీయుల పైన రాజాయను. ఉమ్, అతని ఏలుబడిలో ఉమ్, మొదటి సంవత్సరమందు ఉమ్, దానియేలును నేను ఉమ్, యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి ఉమ్, తెలియజేసినట్టు ఉమ్, యెరూషలేము పాడుగా ఉండవలసిన ఉమ్, 70 సంవత్సరములు పూర్తి ఉమ్, అవుచున్నవని ఉమ్, గ్రంథముల వలన ఉమ్. గ్రహించి తిని. చూసారా, గొప్ప ఉన్నత స్థానము. చాలా మంది అంటారు, ఈరోజు విశ్వాసులు చాలా మంది అంటారు, ఎక్కడైనా పోయి వస్తే అమ్మా ఈరోజు ప్రేయర్కి రాలా, అయ్యో టైం చాలా బిజీ, లీవ్ లేదు ఈరోజు. వచ్చేదానికి లీవ్ లేదు, ఏమైనా ధ్యానించాలి చదివారు, అయ్యో ప్రేయర్ చేసే టైం లేవు. అయితే ఎంత గొప్ప మంత్రి అయినా, ఎంత గొప్ప అధిపతి అయినా, అధిపతులలో ఫస్ట్ 120 స్థానాలకు అధిపతులు ఉన్నారు. అది లేకుండా వాళ్ళకి నష్టం రాకుండా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరైనా ప్రధానుడు, ప్రధాన అధిపతి అయిన ఆయన ఏమి ఏమి ధ్యానిస్తున్నాడు, పోయి ఎదుగుతున్నాడు. మనకు ఇచ్చిన ఈ ఒక ఇది ఏమి వాగ్దానం ప్రకారం వచ్చిన శాపం ఇది, చేసిన పాపం వల్ల వచ్చిన శిక్ష ఇది. ఆ శిక్షని ఎప్పుడు ముగిస్తుందని ఏం చేశాను, గ్రంథాన్ని పని చేస్తున్నాడు రోజు పరిశీలనగా. ఏమంట, నేను ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి ఆ, తెలియజేసినట్టు ఉమ్, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు ఉమ్, పూర్తి అగుచున్నవని ఉమ్. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథంలో పోయి ఏం చేస్తున్నాడు ఆయన గ్రహించి చూడండి. ఎంత స్థానం పెరిగినా, ఎంత స్థితి ఎదిగినా, ఎంత గొప్పవాడైనా దేవుడిచ్చిన జీవముకి చేయవలసిన న్యాయ నీతి ఇది. జీవం అంటే ఈ జీవం ఉన్నది ఆయన వాక్కు వల్లనే. ఆయన వాక్ నిమిత్తం ఈరోజు ఈ భూమి ఏం చేసిందంట, నిలబడి ఉందంట. ఈ సర్వ విశ్వంలో ప్రతి గ్రహాలు ఇదేంటో నడుస్తుంది, ఆయన వాక్ నిమిత్తం నడుస్తుంది. ఆయన ఒక ఆజ్ఞ, ఒక మాట సెలవుగా అన్ని ఏం చేసేస్తుందంట. ఆనాడు దేవుని వేడుకొని ఎగోషం ఆపినప్పుడు ఆగిపోయినాయి. ఎందుకో, ఆ దేవుని బిడ్డ ఆయన దేవుని నామంలో ఆజ్ఞయిస్తున్నాడు. అన్ని ప్రకృతి కూడా ఆపగల శక్తి ఎవరికి మాత్రమే ఉంది, ఆ దేవుని వాక్కుకు ఉంది. ఆ వాక్కుని చెప్తున్నాడు, ఆ వాక్కుని వెతకాలి. అదిదా దేవుని ప్రియుడంటే, పరిశుద్ధుడంటే, సేవకుడంటే, విశ్వాసి అంటే, సమర్పణ చేసిన ప్రతి దేవుని ప్రియుడు. సంఘములో అంగము అంటే ఏం తెలుసా, ఒకే బోధ, ఒకే వాక్యం, అదిదా వినాలి, అదిదా ధ్యానించాలి ఎప్పుడు. అదిదా దివారాధ చెప్పినప్పుడు దావీదు గారు దివారాధన ధ్యానించేవాడు దాన్ని అక్కడ చెప్పేశారు. అక్కడే రెవల్యూషన్ వచ్చినప్పుడు చెప్పారు, దానిని వినువాడును, దీనిని ధ్యానించేవాడును, దీని గైకోను వాడును మరీ ధన్యుడు. గైకోను వాడు అన్నప్పుడు మరీ ధన్యుడు అంటారు. అంటే ఒక్కొక్క స్టేజ్ ఇచ్చారు ఇక్కడ. అక్కడ జనరల్గా ఇచ్చారు, జనరల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పర్టికులర్ ఎక్స్పెషల్ అంటారు కదా, ఆ ఎక్స్పెషల్ ఎవరైతే దీన్ని వినువాడును, దీనిని ధ్యానించేవాడును, వీటిని గైకోను వాడును మరి ధన్యుడు అన్నాడు. అది గైకోనేది మనము ధ్యానిస్తున్నామా. నేను చూడండి, సేవకుడు ఎంత చక్కగా ధ్యానించి ఇర్మియా రాసిబడిన 70 సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఏం చేస్తున్నాడట, తెలిసి గ్రహిస్తున్నాడంట. గ్రహించుకుంటేని లేఖనము చేత నేను ఏమి అక్కడ చెప్తున్నాడంటే ఆయన, అంటే ఏం చెప్తున్నారు అక్కడ, ఎందువల్ల ఈ స్థితి వచ్చింది. మనం కూడా అంటాం, ఎక్కడ వెళ్ళినప్పుడు ఒక మనిషికి చాలా నిండా సీరియస్ బాగలేదంటే ఎందుకు ఈ స్థితిని కలిగింది, ఫస్ట్ ఏమి ఎదగాల. ఈ స్థితి రావడానికి మూల కారణం ఏమి, వేరు అంటారు. మూలదానం ఏది, అది పోయి వెతకాల. అప్పుడు లేకపోతే ఏం జరగదు, సొల్యూషన్ దొరకదు. సొల్యూషన్ కావాలంటే మూలధనం కావాలి, మూలధనాన్ని పోయి వెతకాల. అదిదా ఇక్కడ చూడవచ్చు, ఈయన పోయి వెతుకుతున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఈరోజు వచ్చిన కారణం ఏం తెలుసా, అక్కడ రాశారు, ఇర్మియాలో ఒక లిస్ట్ ఇస్తారు చూడండి. చూసినప్పుడు చాలా షాక్ అయింది. ఆయనకి ఒక మాట అంటారు దేవుడు, మీరు ఈ దేశం గురించి లాస్ట్ చూస్తే ప్రార్థన కూడా చేయవద్దప్ప అంటారు. చూడండి 4వ అధ్యాయము 22వ వచనం చూస్తే అక్కడి నుండి ఒక్కొక్కటి వస్తుంది. మనం ఇంకా ఉంది, మనం ముఖ్యమైన చూసుకుపోతాం. అధ్యాయం మీరు చదవచ్చు, 4, 5, 6, 7 వచనం చూసినప్పుడు చాలా ఘోరమైన పాపాలు వాళ్ళు ఏం చేశారు, ఏం చెప్తున్నారు అక్కడ. ఈయన కూడా దానియేలు 2 వచనం కింద ఏం చెప్తున్నారు, 7 వరకు చెప్పేస్తారు కదా, చదవండి ఏం చెప్తారు. వాళ్ళు ఎలాంటి పాపం చేశారంటే చెప్తారు ఫస్ట్, మళ్ళీ పోతాం వాడికి. అంతటా
నేను గోనెపట్ట కట్టుకొని ఉమ్, ధూళి తలపైన వేసుకొని ఉమ్, ఉపవాసం ఉండి ఉమ్, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ఉమ్. ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. మాకు ఎప్పుడు ఈయన సుఖంగా ఉన్నాడు కదప్పా. ఆయనకి ఏమైనా కొద ఉందా ఆడ? ఏమైనా బాధ ఉందా? ఏమైనా దిగులు ఉందా? ఏమీ లేదు కదా. ఆయన ఎలాంటి మండపం ఉన్నాడంట ఆయన? ఆ రాజ ప్యాలెస్లో ఉన్నాడు. గొప్పదైన ఉన్నదే ఆ పట్టణంలో గొప్ప ప్యాలెస్ ఎవరిదే? రాజ ప్యాలెస్ ఉంటుంది. రాజగృహములో కొల్లు మండపం అంటారు దాన్ని. ఒక మంచి ప్లేస్. ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ గార్డు ఉంటారు, సైనికులు ఎక్కడ ఎలా ఉంటారు ఆయన చుట్టూ. అంత ఉన్నతమైన స్థానం ఉన్నా కూడా ఆయన దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, మన దేశం కొరకు, మన 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 దేశ ప్రజల కొరకు చేసిన పాపం కొరకు ఎవరు పశ్చాత్తాపడుతున్నారు చూడండి. దేవుని దగ్గర ఏమంటా గోనె పట్ట కట్టుకొని ధూళిని దులుపుకొని పైన ఏం వేసుకున్నాడు? ధూళి తలపైన వేసుకొని. మామూలుగా ఆయన ఉండవలసిన క్యారెట్ ఆయన 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 క్యారెక్టర్ ఏం తెలుసా? ఎలా ఉంటాడు తెలుసా? ఎలాంటి వస్తువులు ధరిస్తారు ఆయనకి? సన్న ఫస్ట్ వచ్చినప్పుడు ఏం ఆయన ధరింపజేస్తారు? సన్నటి వస్త్రము. ఆయన ఉండాలితో ఎలా ఉంటుంది? హారము ఏముంటుంది? బంగారు వజ్రం ధరించిన హారాలు, మోదరాలు, అంత రిచ్గా ఉంటాడు ఆయన. ఒక అధిపతి, ఉన్నతమైన అధిపతి ఆయన. రిచ్గా ఉండే అసలు మనిషి ఆయన కూర్చుండే ప్లేస్ చూడండి. దేనికోసం అంత పరిస్థితి? తన ప్రజల కోసం, తన దేశము, తన ప్రజలు, తన దేవుడి దగ్గర పాపం చేసి వీళ్ళు ఇంత ఇంత శిక్ష తెచ్చుకున్నారే, ఆయన ఏం చేశారు? పోయే గోచారు బ్రతమాలుకొని వాళ్ళ దేవుని దగ్గర వేడుకోవాలంటే ఎలా వెళ్తారు చూడండి. ఆయన ఆయన ఉన్నతమైన వాడు ఉండవచ్చు, కానీ ఇక్కడ ఎలా వస్తున్నాడు? ఆయన సామాన్యుడిగా వెళ్తున్నాడు దేవుని దగ్గర. దేవా, నేను కూడా మట్టి వాడిని. మట్టిని దులుపుకున్నాడు పైన. ఏమి సాదృశ్యం దానికి? వ్యక్తినిగా ఏమీ లేదు, వ్యక్తినిగా చేసుకుంటున్నాడు ఆయన. మట్టి ఎందుకు దులుపుకోవాలా? గోనెపట్ట ఎందుకు కట్టుకోవాలా? ఉండేది లేదు. లాస్ట్ చీపెస్ట్ అంటే ఏది? గోనెపట్ట దేనికి వాడతారు? డేరాలు కుట్టడానికిను, ఏమన్నా మంచి మంచి వేయడానికి, ఓట్లు వేయడానికి దాన్ని వాడతారు చూడండి. అంటే ఎంత ఎంత ఇదిగా ఉంటుంది. అది దేన్ని తయారు చేసేది? అది నార తయారు చేసేది. ఎంత గుచ్చుకుంటాయి. అయినా చూడండి, తగ్గించుకునే గుణం. దేవుని దగ్గర పోవాలన్నా ఎంత విధేయత చూడండి. శరీరంలో ఉన్న అన్ని ఇది తీసివేసి ఉన్నతమైన వస్త్రం తొలగించేసి మట్టి ఏమి గోనెపట్ట ధరించుకొని దుమ్ము దులుపుకొని మట్టి వేసుకొని పోతున్నాడు ఆయన. దుమ్ము అంటే ఏమనుకున్నారు? మట్టి వేసుకొని దేవుని సన్నిధిలో పోయి ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? పోయే ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. ఇప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. ఎవరు చేసినది పాపము? ఇశ్రాయేలీయులు. చూడండి, అక్కడదా ఇక్కడదా లిస్ట్ చూడాలా. వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకునేది ఎవరండి? ఈయన ఏమన్నా ఇష్టానికి నోటుకు వచ్చి తినేసినాడు? దొరికింది తిన్నాడా? వచ్చినప్పుడే, లోపల వచ్చినప్పుడే ఆయన ఎత్తుకొని పోయి ఆయన పరిశోధించాలని 2-3 సంవత్సరాలు ఆయనకి స్పెషల్గా ట్రీట్ ఇవ్వమని అప్పగిస్తే దొరికింది తినేసినాడా? రాజభోజనం పంపించారు, తిన్నాడా? అప్పుడు ఎంత పవిత్రంగా కాపాడుకున్నాడు తనని. అప్పుడు ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడు. ఆయన చూడు ఇప్పుడు ఎవరి కొరకు వేడుకుంటున్నాడు? తన దేశము. అదిదా ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి తన కుటుంబము, తన సంఘము, తన విశ్వాసం ఏం చేయాల? ఎప్పుడు వైరాగ్యత ఉండాల. నేనుంటే బాగుంటే చాలా అనుకోకూడదు. చూడండి, ఆ భక్తుడికి ఉన్న ఆ గుణం చూడండి. ఏమంటున్నాడు? నేను ఏమంటా ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. ప్రభువా, మహాత్యము కలిగిన భీకరవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. చూసారా? నీ ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని నడుచు వారందరినీ ఏం చేసేవాడు? ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. నా ఆజ్ఞలను గైకొనేవారు అని. చూసారా ఎంత గొప్ప? చూడండి, అది అంటారు అనుసరించి ఎందుకు చెప్తారు అందరూ భక్తులు, విశ్వాసులు? యేసు ప్రభు ఏం చెప్తారంటే, ఆయన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకునే వారిని ఆయన ఏం చేసేవాడు? దేవుడు రిమెంబరింగ్, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
మీరు ప్రతి ఆజ్ఞని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడా? ఏం చెప్తున్నాడు? ఆజ్ఞలన్నీ నీ నిబంధనను ఆ, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. జ్ఞాపకం చేయవాడా. మేమైతే ఆహా, నిన్ను అది కొంచెం దాటుకోవాలి. ప్రభువా మహాత్యము కలిగి కలిగి భీకరువగు దేవా దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. చూసారా? ఎవరు అనుసరిస్తారో, ఎవరు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఎవరు జీవిస్తారో, ఎవరు అనుసరిస్తారో, ఎవరు మాట్లాడతారో, ఎవరు వాళ్ళ నడతను మార్చుకుంటారో వాళ్ళని ఏం చేసేవాడు దేవుడు? జ్ఞాపకం చేసుకున్నవాడా. ఎందుకంటే ఈయన తెలుసు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇది సరిపోయిందా? ఆయన జీవిస్తున్నాడా? అనుసరిస్తున్నాడా? అప్పుడు ఆయన నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా, అదే చెప్తున్నాడు. మరలా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. చూసారా? ఎవరెవరి కోసం పెట్టుకున్నాడు? మా రాజు, మా అధిపతి, మా దేశ పితరులు, దేశ ప్రజలు, ప్రవక్తలు. ఎవరండి? ఈవెని చూడండి. వాళ్ళెవరు, ఎక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు వేడుకున్నారు కూడా లిస్ట్ రాల. ఒక అధిపతిగా ఉన్న ఆయన వేడుకుంటున్నాడు. సామాన్య మనిషిగా ఈ దిగి వచ్చి దేవుని దగ్గర గోజారుకుంటున్నాడు. వాళ్ళ పాపాన్ని తెలుపుతున్నాడు. ఇలా చేశారే. ఏం చేశారు? మళ్ళీ కొంచెం కింద యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. ఇంకొక మాట చెప్తారు ఆయన, మేము 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 అంటాడు. వాళ్ళతో పాటు ఈయన ఏం చేసుకుంటున్నాడు? చూడండి. ఎవరైనా ఇప్పుడు అందరూ చాలా మంది ఏమనుకుంటాము, అందరూ ఐక్యంగా ఉంటాము, కొన్ని విషయాలు ఏం చేస్తాము, వాడు చేశాడు, వీడు చేశాడు, నేను కాదు అంటే తను తాను ఏం చేసుకుంటారు. అందరూ ఎప్పుడు ఏం చేసుకుంటారు? వాళ్ళు నీతి మంతులుగా కనపరుచుకునేది, మంచివాడు కనపరుచుకునేది. అయితే దానియేలు మేము అంటాడు. ఆ మాట చదవండి. ఏమంటాడు? మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా రాజులకు మా అధిపతులకు మా నే చూడండి, మాట్లాడి చూడండి. మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. చూడండి. ఆయన మేము, మా రాజు, మా ప్రజలు, మా ప్రవక్తలు, మా పెద్దవాళ్ళు, ఎంత కలుపుకుంటున్నాడు. ఎవరిని? నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని కాదు కలుపుకునేదాడ. పాపులని, దేవునికి విరోధంగా చేసిన వాళ్ళని కలుపు. తన దేశము ఎంత వాంఛ చూడండి, ఎంత ఒక గుణం చూడండి ఆయనకి. మా ప్రజలు, మా దేశ ప్రజలు, ఆయన ఎంత మా 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 నా మేము ఎలా వస్తుంది చూడండి, ఐక్యత. ఎందుకంటే మన దేశం కొరకు ఆయన గొప్ప, ఆయన దేవుడిని ఒక భక్తుడుగా ఆయనకి ఇచ్చిన ఆ విశ్వాసం ద్వారా దేవుడిని ఎలా జనంగా విడిపించాలని ఒక తపన. ఎందుకు ఇదంతా? మళ్ళీ చెప్తాడు, ప్రజలకును చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని. నీ విధులను నువ్వు ఆజ్ఞను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఎలా చెప్తున్నాడు చూడండి. మేము అన్నిటి మేము తిరుగుబాటు చేసిన వారము. 7 వరకు చదివేయండి. ప్రభువా నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారము ముందిన వారము. ఏమంట? మా బతికి ఏం తెలుసా? సిగ్గుపడ్డా, మేము సిగ్గు మందుకున్నాం. ఎందుకో? తిరగబాటు చేసేసాం. మరలా మేము నీ మీద తిరుగుబాటు చేసి తిని. చూసారా? మేము మళ్ళా కూడా ఎప్పుడు లాస్ట్ వరకు మీరు చదవండి. ఆయన ఎంతగా ఆయన అధ్యాయంలో చివరి 20 దాదాపు 7 ఉన్నాయి, 23 దాకా 4 వచ్చింది తప్ప మొత్తం అదే ఉంది. మేము మా పెద్దలు, మా ప్రవక్తలు, మా రాజులు, మా అధిపతులు, మా దేశ ప్రజలు ఎంత తిరగబాటు చేసిద్దిమే.
దాన్ని బట్టి నీవు సకల దేశములకు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేల్ అందరికి మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది. మేము చేసిన ఆ పనికి మాకేం మిగిలింది తెలుసా? సిగ్గే తగిలింది, సిగ్గే మిగిలింది. మేము సిగ్గుపడే వేరు చేశాం. అందుకే మన వాళ్ళు అంటారు ఈ రోజు వాడుక భాషలో, ఏమరా నాకు తలవంపు తెచ్చావు కదా, అదిదా సిగ్గుపడే పనేది. ఆ కాలంలో అదిదా అంటే ఎలా ఉండాలా? తల ఎత్తుకోకూడదు. అందుకే అంటారు ప్రభు పదే మీరు తల ఎత్తుకోని వరకు ఏం చేయాలి? మీ క్రియలు ఏం చేయాలా? తల ఎత్తుకునే విధంగా ఉండాలి మీ కార్యాలు, మీ క్రియలు. తల ఇవి చూడండి, వాళ్ళు చేసిన పాపం ఏమి? తల దించుకునే విధంగా చేశారు, ఎత్తుకోలేరు. ఏం పాపం చేశారు? ఇక్కడేమి కొంతమంది ఇలా అయితే వీళ్ళు ఏం పాపం చేశారు? ఎక్కడ ఉంది మొత్తము? ఇరిమేలు ఇచ్చేసారు మొత్తం. ఇక్కడ 11 దాకా చదవచ్చు ఇంచుమించు అట్లా పంచుతాం. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున, మళ్ళా చెప్తున్నాడు, ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందువలన మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. సిగ్గే తగ్గింది. అందరూ ఎవరైనా ఒకరు మిగిలిచ్చినారా? ఎందుకు ఆ మాట చెప్తారు? అందరూ ఎందుకు చెప్తారు తెలుసా? ఎందుకంటే ఆయన పోయి గ్రంథాల్లో పరిశీలించాడు. ఈయన కాలం వేరు కదా, ఈయన పోయి పరిశీలించినాడు. ఏం చేశారు వీళ్ళు? అందరూ ఎందుకు అందరూ చెప్తారంటే అక్కడ ఇరిమియా గారు రాశారు అందరూ 11 వరకు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా, చూడండి, మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు. ఏమి సామాన్య పనిగా చేసింది వాళ్ళు? తిరుగుబాటు. ఏం తిరుగుబాటు అయిందా? తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు తిరుగుబాటు చేసిమన్నారు కదా, ఏమి తిరుగుబాటు చేశారు అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే అర్థం కాదు. ఈయన పాప క్షమాపణ వేడుకుంటున్నాడు, ఈయన గోజారుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. మేము, మా ప్రజలు, మా రాజులు, మా అధిపతి అందరూ ఏం చేశాము? తిరుగుబాటు చేశాము అంటున్నాడు. అది ఏం చేశారు? ఎందుకంటే అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఏం తిరగబడి ఏమంటే ఏమప్పా, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు జడ్జి ఇవ్వాలనుకోండి, జడ్జి తీర్పు ఇవ్వాలన్నా ఏమి విచారించాలి? ఆయన ఏమి తప్పు చేయాలి? ఏం లా ఏం మీరేడని ఏం చేయాలా? మీరైనా లా ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలి? ప్రూఫ్ చేయాలా? ఈయనకి శిక్షకు పాత్రుడా కాదని ఎవరు చెప్పాలా? జడ్జి తీర్పు ఈయనకి శిక్ష ఇవ్వాలన్నా వద్దని ఎవరు చేస్తారు? ఆయనకి వెళ్ళన్నా ఆయన చేసిన తప్పు కూడా ఏం చేయాలి? అక్కడ పోయి ప్రూవ్ అవ్వాలా? ఈయన చేసింది నేరమేనా, లేదు ఇది శిక్షనా, లేదు ఇది మరణ శిక్షనా, లేదు ఇది కొంతకాలం తర్వాత వీళ్ళు విడిపించే శిక్షనా, లేదా జీవ కారాగార శిక్షణ? ఏం చేయాలి? ఎవరు చేయాలి? ఇదంతా జడ్జి చేయాలి. అలాగే ఇక్కడ వీళ్ళు చేసింది ఇంత ఘోర పాపం ఏమి? దేవుడినే విడిచేంత పాపం ఏం చేశారని అక్కడికి పోతాం. ఇర్మియా గ్రంథం 4:22 చూసినప్పుడు అక్కడి నుంచి కొంచెం వాక్యాలు చూస్తాం. 22 నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నా జనులు ఆడన్నారు కదా. అలాగే మీరు పోయి ఆ 4వ అధ్యాయం అంతా నీవు చదివినారంటే 5, 6, 7, 15 వరకు పోతుంది. వాటి గురించి ఇర్మియాకు పంపించింది ఆ నాశనాన్ని తెలపడానికే, ఆ హెచ్చరిక. దీన్ని మొత్తం అయ్యా మనం దానియేలు గారు ఏం చెప్పారు? అందుకే ఆయన ఒప్పుకుంటున్నాడు, మా పెద్దలు చేసిన పాపము, మా రాజులు చేసిన పాపము, మా తిరుగుబాటు, మీరుబాటు అన్ని ఏమని చూస్తే ఇక్కడ ఆయన లోతుగా వేడుకుంటున్నాడు. కానీ అక్కడ వివరంగా అంత తీయలేం కదా. ఇక్కడ చూసినప్పుడు అర్థమైపోయింది ఆయన. అందుకే ఇర్మియాని కోట్ చేస్తున్నాడు.
దానియేలు గారు ఏం కోట్ చేస్తున్నారు? ఇర్మియాను చెప్పిన ప్రకారము అని ఆ 70 సంవత్సరాలు వెతికినప్పుడు ఇదంతా ధ్యానించుంటారు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కదా, ఆయన దగ్గర అన్ని వెళ్ళిపోతుంది. ఆ కాలంలో ఏమవుతుంది, ఆయన గొప్ప అధిపతి కదా, ఆయన ఏం చేసేవాళ్ళు కలెక్ట్ చేసుకొని ఎత్తుకుపోయేవాడే. అందుకే అంతకాలము తర్వాత ఇప్పుడు వచ్చింది చూడండి ఆయన చేతి. అందుకే చూసినప్పుడు మొదట ఆయన పోయినప్పుడు అన్ని ఆడ కట్టదిట్టం బబులోని రాజ్యంలో. తర్వాత ఏమైపోయింది ఇది? మూడో రాజు వచ్చినప్పుడు చాలా ఈయనకి పవర్ చూసినప్పుడు అక్కడ 27 వచ్చిన అక్కడే 4 ఇర్మియా 27. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని విశేషముగా నిశ్శేషముగా దాని నాశనము చేయను. అదిదా ఈ దేశం ఎంత పాడైపోతుంది. అయితే ఎలాంటి ఎలా చేస్తారంట? సర్వనాశనం చేస్తారంట. ఏం చెప్పాడు అక్కడ? అయితే ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. విశేషముగా అంటే ఏం అర్థం తెలుసా? ఏమో విశేషము కాదు, నిశ్శేషముగా చూడండి, ఏం మాత్రం లేకుండా, కనికరం లేకుండా. మామూలుగా ఏం చేస్తారంటే దేశం పాడు చేస్తే పంటలు ఉంటాయి, పంట ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉన్నాయి. 30 వయసు వారి పైబడిన వారిని ఏం చేయాల, ఎదిగిన వాళ్ళని చేయాలి. ఆ లిమిట్ బిడ్డల్ని ఏం చేయకూడదు, రూల్స్ ఉంది. చెట్టు గిట్టని నరికేయకూడదు, లా ఉంది. అయితే ఇక్కడ ఒక్కటి లేకుండా, దాంట్లో ఏం మాత్రం రాకుండా, ఏమీ లేకుండా సర్వనాశం అంత మారి చెప్తున్నాడు అక్కడ. ఎందుకు అలా చెప్తున్నానంటే అక్కడ కింద అలా చూసుకుంటూ వస్తే ఏముందంటే చూడండి, 5:1 అక్కడ చదవండి. ఇప్పుడు ఉంది చెప్తారు చూడండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయం జరిగించు నమ్మకం నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎల్లా నేను దాన్ని క్షమించుదును. ఏమని అర్థము చూసారా? యెరూషలేము వీధులు ఒక్కడైనా నీతి మంత్రులు కనబడితే నేను దాన్ని క్షమిస్తాను. ఒక్క మనిషి కూడా లేదంటే అప్పుడు ఎంత ఘోరం అయిపోయింది పరిస్థితి. ఎంతటి ఘోరం చూడండి. ఏమంటారు అక్కడ? ఏమంట? యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. విచారించడం ఉంది ఇక్కడ, మాకు విచారించి తెలుసుకొనుడి. దాని రాజ వీధులలో, దాని ఎక్కడో కాదు, రాజ వీధుల్లోనే, సామాన్య వీధులు కాదు, రాజ వీధుల్లోనే ఎవరైనా విచారణ చేయుడి, న్యాయం జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడలా, ఒక్కడు కనబడి చాలంటున్నాడు. ఓన్లీ 1%. ఇంగ్లీష్ లో చాలా బాగుంది, ట్రూత్ ఫెలోన్ ఉంది. ఏముంది తెలుసా? సత్యవంతుడు, సత్యతనే సత్యమును వెతుకువాడు ఉందా? చేస్తారా? నమ్మకముగా నుండ యత్నించుచున్న, అదే సత్యమును వెతుకువాడంట. సత్యతే తేడుகிறவன் ஒருவன் இருந்தால், ఒక్కడు ఉంటే చాలంట. సత్యమును వెతికేవాడు ఒక్కడు ఉన్న చాలు, నేను దాన్ని క్షమిస్తాను. అంటే ఎక్కడ? ఇది రాజవీధులలో అంటారు కదా, రాజమార్గం ఉంది కదా. రాజవీధి అంటే ఎలా ఉంటుంది చూడండి, ఎంత గొప్ప విశేష. రాజవీధుల్లో అక్కడ వెతికినా కూడా ఒక్కడు సత్యం అనుసరించేవాడు లేడంట. ఉందా? ఇంగ్లీష్లో ఏముంది? ట్రూత్. అదా సత్యమును వెతుకువాడు, 100% ఎవరన్నా గౌరవమైన వాడు, నీతి అయిన వాడు, సత్యవంతుడు ఎవరన్నా ఉన్నారా? ఎన్ని మంది అడగలే ఆయన, ఒక్కడు ఉంటే చాలు అంటారు. ఓన్లీ 1% ఉంటే చాలు. ఉందే 1% ఉందా? ఓన్లీ 1%. అప్పుడు ఎంతగా ఘోరంగా అయిపోయింది ఆ యెరూషలేము పట్టణం. అప్పుడు చూసారా? ఎవరంట? ఆయన దానియేలు ఎందుకు వేడుకుంటాడు చూసారా? ఎవరు వేడుకుంటున్నాడు? రాజులు, అధిపతులు, ప్రవక్తలు, మంత్రులు, సామాన్య ప్రజలు, దేశ ప్రజలు అందరి కూడా ఎందుకు వేడుకుంటారంటే అందరూ ఏమైపోయినారు అక్కడ చూసినప్పుడు? అందరూ ఘోరమైన పాపం చేశారు. ఏ పాపం చేశారు? మళ్ళీ కింద చూస్తాం, 5వ వచనం చూసినప్పుడు అని చెప్తున్నాడు. అన్ని మనం చదివితే అధ్యాయం చదవచ్చు, మనకు టైం లేదు కదా, అందువల్ల కొంచెం షార్ట్గా పోతాం.
5వ వచనం ఏముంది అక్కడ? గనులైన వారి ఎద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఎందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను ఉన్నారు. అక్కడ పైన 3వ వచనం కూడా ఒక పాయింట్ ఉంది. అక్కడ కూడా చెప్తారు ఆయన దేన్ని దేవుడు చూస్తారంట. దేవుడు చూసేది ఏమంట? యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అంటే ఏమండి, దేవుడు సత్యమునందు కానీ ఆయన చూస్తున్నాడు. దేవుడు చూసేది ఏమంట? యథార్థత వచ్చింది. మాకు ట్రూత్ వచ్చింది. ఇంగ్లీష్ సత్యమును కాదా నీ కళ్ళు చూస్తుంది. దేవుని కళ్ళు ఏం చూస్తుందంట? యథార్థత సత్యమును చూస్తా. ఆడేం లేదు, ఆడేం కన్నా మళ్ళీ ఏముంది? అయితే నీవు వారిని కొట్టితివి గాని, కంటిన్యూ చదవండి. అదే యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారి శిక్షలో లోబడనొల్లకున్నారు. చూసారా? లోపడరంట, వాళ్ళు లొంగరంట. మాకేముందంటే ముఖం మేము తిరగమంటారంట, మెడని ఏం చేయమంట, ఇటు చూడుపా అన్నప్పుడు మేము చూసుకోము, నేను చూడమంటారంట. అమ్మాయిలు ఉన్నారంట. అది చెప్తున్నాడు. అప్పుడు ఏమి ఏమంట? 5వ వచనం ఏం చెప్పింది? పెద్దలు గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఎందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను ఉన్నారు. పెద్దవాళ్ళు ఏమి తమిళ నాన్ పెరియోర్గల్ పోయి నేను పెద్దవాళ్ళతో వెళ్ళినాను. గనులైన వారి అదే కన్నులు పెరియోర్గల్ అంటే ఏమి? వయసులో గాని అన్ని విషయంలో గాని ఎదిగిన వాళ్ళు. గనులైన వాళ్ళతో వెళ్ళినాను. సామాన్య వాళ్ళ దగ్గర కూడా ఏమి లేదు ఉంది అక్కడ. దేవుని మార్గం లేదంట. దేవుని కాడిని ఏం చేసేసినారంట? న్యాయం ఏం చేశారంట? విడిచేసినారంట వాళ్ళు. చూడండి అప్పుడు ఎలా పరిస్థితి ఉంది దేశము. 7వ వచనం అక్కడే. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. చూసారా? చాలు. ఎంత బాధకరమైన విషయం చూడండి. ఇంకా వాళ్ళు చేసిన పాపం ఏమంట చూసారా? వాళ్ళకి దేవుడు వాళ్ళకి సమస్తము కలిగి చేసి వాళ్ళకి తృప్తి కలిగించిన, అయితే వాళ్ళు ఎలాంటి పాపానికి వెళ్ళి ఉన్నారు చూసారా? అప్పుడు దేవునికి అశికమైన కార్యం ఉంది కదా. దానిలో ఒకటి ఏమి? రెండవది ఏమి? ఇప్పుడు మనం ఇది చూసాము. ఇంకా కింద చూస్తే అది కూడా వచ్చేస్తారు. ఎందుకు అసగించుకున్నారు? ఎందుకు ఆయన దానియేలు గారు ఇదేమో చూసి ఎందుకు అంతగా మొరపెడుతున్నారు? అయ్యో మేము పాపం చేశాము, మేము ఏర్పాటు చేశాము, అతిక్రమించాము, ఎందుకు ఇలా చెప్తున్నారు? చూస్తే ఆయన ఈ 72 చూసినప్పుడు 70 సంవత్సరాలు చూసినప్పుడు అప్పుడు ఇదంతా ఆయన ధ్యానించాడు. ఇంత ఘోర ఎందుకు దేవుడు ఇంతగా వాళ్ళని 72 సంవత్సరాలు ఏం చేశారు? విసర్జించారు. రాజు ఎవరికి? కల్దీయులకి ఏం చేశారు? ఆయన్ని అప్పగించారు. చూడండి ఎంతగా ఉంది. చూడండి అప్పుడు కింద 7వ వచనం ఏం చెప్తున్నాడు? నేను దీన్ని విచారించకుండా ఉంటానా? 9 చదవండి. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? ఏ కార్యము? వ్యభిచారం చేసే కార్యం అంతా నేను వదిలివేస్తానా అంటాడు. దానికి మధ్యలో ఘోరంగా ఉంది, అది వద్దు మనకి. అయితే ఇలాంటి కార్యములు ఏం చేయకుండా ఉంటానా? దండింపకుందునా? అటు జనం మీద నా కోపము తీర్చుకునకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఇదే మేము చేసిన పాపానికి నేను వదిలివేస్తానా? తీర్చుకొని ఉంటాను. ఎలాంటి పాపం చేశారు చూడండి. అట్లా మీరు చదువుకుంటూ వస్తే 12-16 వచనంలో అక్కడ ఇంకా ఘోరమైన ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళు 16-17 వచనాలు చూసినప్పుడు వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్టు ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారముల పట్టణములను
వారు కత్తివాత పాడు చేయుదురు. వారు ఏమి ఒకటి కూడా పెట్టి పెట్టరమ్మా. ఎందుకు అక్కడ జరిగిన పంటలు కూడా వదిలిపెట్టరంటే అప్పుడు ఎంత కోపం, ఎంత చేసినారు వాళ్ళు. వాళ్ళు చేసింది ఏమి, ఎంతగా వాళ్ళు చూడండి. చూడు ఆయన చెప్తాడు చదువు 21 5 21 22 తర్వాత 28 21 22 చదవండి. కన్నుండియో చూడకయు చెవులుండియో వినకయు నున్న వేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాట లేకుండానట్లును దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధి వణకరా? ఇదే యెహోవా వాక్కు. అంటే నాకు భయపడకుండా నాకు వణకకుండా ఉంటే ఎలాంటి దేవుడిని బిడ్డలంటే ఏం చేయాలా? దేవుడికి ఏం చేయాలా? భయపడాలా. ఇంకేం చెప్తున్నా, వణకాలా. నేను ఎలాంటి వాడిని తెలుసా? అన్నిటికీ ఏం చేసేవాడు, నేను అద్దె నియమించున్నాను. అన్నిటికీ ఏం చేసి ఉన్నాను? ఈ అద్దెని పెట్టిన వాడు నేనే. అప్పుడు నాకు వణకరా, మీరు నాకు భయపడరా? ఆయన ఇప్పుడు తెలుసు కదా, వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారు, ఏం చేసి చూశారు వాళ్ళు. సముద్రాన్ని ఏం చేసింది? దేవుడి మాట వల్ల ఏం చేసింది? వాళ్ళు ఏం చేశారు? కల్లారా చూసారు జనం కదా. బండని నీళ్ళు రమ్మంటే బండ ఏమైపోయింది? నీళ్ళు ఇచ్చింది కదా. అప్పుడు ఎంత గొప్పగా దేవుని శక్తిని ఏం చేసిన వాళ్ళు దేవుణ్ణి ఒక మహా కార్యమును ఏం చేసిన వారు కల్లారు చూసి అనుభవించి ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులు వాళ్ళు. సామాన్యులు కాదు, ఏదో సామాన్యమైన ప్రజలు కాదా చెప్తున్నారు. నాకు వణకరా, మీరు నాకు భయపడరా? ఈరోజు చాలా మందికి భయము భక్తి అంటే చాలా తగ్గిపోయినాయి, విశ్వాసం చాలా తగ్గిపోయినాయి. పెగ్గి కావాలా, పేరు కావాలా, చాలా చాలా ఈగోలు పడిపోయినారు. అప్పుడు చూడండి ఎలా ఉంది, చూడండి ఎలా ఉంది చూడండి పరిస్థితి. 28వ వచనం ఏం చెప్తున్నారంటే, వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు ఏమంట మాట ఈరోజు మనం చెప్తాం కదా, ఏమి కోపంలు చేస్తా ఉంటాం కదా, అది ఎవరు చెప్పిన మాట ఇదంతా? దేవుడు చూడండి తన పిల్లలకి చెప్పే మాట చూడండి. వాళ్ళు కొవ్వి ఏం చేసి ఉన్నారు? ఇప్పుడు బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. చూసారా, వాళ్ళు ఏమి దిక్కులేని వారిని విచారించలేదంట, వాళ్ళు అన్యాయం తీరుస్తున్నారంట. వాళ్ళ వీటిని నేను అన్యాయముగా తీర్పు తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. దీనుల తీర్పు రానిచ్చేదంట. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఎందున అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకున్నా. ఇదే యెహోవా వాక్కు. చూసారా ఎంత బాగుందండి. వీటిని నేను విచారించకుండా ఉంటానా? వాళ్ళు చేసేది తప్పుని నా ఆత్మ వాళ్ళకి ఏమి తీర్పు తీర్చకుండా ఉంటానా? చేస్తాను. వాళ్ళు చేసే తప్పిదం చూడండి. ఆ కాలంలో లా ఉంది కదా, దిక్కులేని వారిని, అనాథల్ని, విధవరాలు ఏం చేయాలా? ఆదరించేలా. వాళ్ళ పక్షంగా ఏం చేయాలా? న్యాయం చేయాలా. వాళ్ళ పక్షంగా నిలబడాలంటే ఎవరినో వస్తే వాళ్ళ పక్షం ఏం చేయాలి? వాళ్ళు ఎదిరించేయాలి. ఇది దేవుని భక్తులకు ఉండవలసిన గుణం. అయితే వీళ్ళు ఏం చేయలేదు. చూడండి ఎన్ని మిస్టేక్స్ చూడండి. ఆయన వాక్కును లోపడలే, ఆయన చెప్పిన భక్తి ఆయనకి వణుకలే, ఆయన ఎట్లా భయభక్తి కలగలే, ఆయన ఆరాధించలే, ఆయన వాక్యకు లోపడలే, అతిక్రమించి విభచారం చేసేశారు. ఎన్ని ఇంకా కింద మీరు చదివితే అధ్యాయం చదివితే చాలా ఘోరమైన పరిస్థితి. ఎంత ఘోర పరిస్థితి అంటే వాళ్ళని చెప్పలేకపోయే పరిస్థితి ఉంది. అట్లే చూపినప్పుడు
6వ అధ్యాయం 6వ వచనం చూసినా కూడా ఎంత మంచి బాధపడతాడు చూడండి. ఏమంట? సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉమ్, చెట్లను నరికి ఉమ్, యెరూషలేమునకు ఉమ్, ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఉమ్, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి ఉమ్, నడుచున్నది కనుక ఉమ్. శిక్ష ఉండవలసి వచ్చెను. చూసారా, దానికి ముట్టడి వేయమని ఎవరు ఆజ్ఞ ఇచ్చింది? దేవుడు. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఏముంది? అది ఉట్పురం వెళ్ళం కొడుమై ఏమంట అక్కడ దాని లోపలంత ఏముందంట? ముట్టడి దిబ్బ వేయమని. కాదు, వేయండి మళ్ళా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉమ్, చెట్లను నరికి నరికి యెరూషలేమునకు ఎదురుగా ఉమ్, ముట్టడి దిబ్బ కట్టుడి. కట్టుడి. ఈ పట్టణము కేవలము ఇదే కావాల్సింది. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఎందుకు ఈ పట్టణానికి ఈ పరిస్థితి ముట్టడి ఎందుకు వేయాలంటే లోపల ఏముందంట? అన్యాయం. అన్యాయం. తమిళ అందుగా ఉంది. దాన్ని లోపలంతా కొడుమై అంటారు. కొడుమయాలు ఎరైందిరకలేదు అంటే ఏమే? పాపంతో, పాపం, హింసతో, అన్ని నానా విధంగా, 1 2 కాదు. కొడుమి అంటే ఎన్ని వస్తుంది? పాపము, అతిమీరడము, హింసించడము, వేధించడము, బాధించడము, మోసం చేయడము, ఏమార్చడము, అంతం చేయడం అన్ని వస్తుంది కొడుమై. దాని లోపలంతా ఆ మరి నిండి ఉందంట. అక్కడ ఏమి అతిక్రమంతో ఏం చెప్పారు అక్కడ? అన్యాయముతో ఏమైంది? పట్టణము అనుసరించి నడుచున్నది. అదిదా అన్యాయము నడుస్తుంది. దేవుడు ఏర్పరచుకుని దేనికి? ఆ పట్టణాన్ని సర్వ ప్రపంచానికి ఏమేమి ఉండాలి? వాళ్ళు సాక్షిగా ఉండాల, మాదిరిగా ఉండాల. అందుకే కదా వాళ్ళని అన్ని చోట్ల వాళ్ళని కాపాడి రక్షించి జయించి కూర్చోబెట్టి దేనికి? తిని తాగి దేవునికి విధంగా జీవించబడినా దేనికి నడిపించింది? వాళ్ళని ఒక దేశంగా ఎందుకు ఏర్పరిచింది? నా ప్రజలు, నా పిల్లలని ఏం చేయాలి? మీరు నా నామం ఏం చేయాలా? మహిమపరచాల. మహిమపరచినప్పుడు ఇప్పుడు ఏం వచ్చింది? దేవుని నామం ఏం చేస్తున్నారు? వాళ్ళు దూషణ పాలుగా వచ్చేసింది. అదిదా వాళ్ళు చేసే పని చూడండి. అన్యాయంతో నిండి ఉంది, విభచారంతో నిండి ఉంది. అక్కడ ఆజ్ఞ మీరి ఉంది. దిక్కులేని వారికి, ఎవరికి తల్లిదండ్రులు అనాథులకు న్యాయం చేయలే, న్యాయం విచారించలే. 8వ వచనము ఇంకేం చెప్తారు చూడు, కింద 8వ వచనం చెప్తున్నాడు. ఎలా బాధపడతా చూడు ఆయన. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. ఒక మాట అంటాడు ఆయన తమిళ. యెరూషలేమే, నా ఆత్మ ఉన్న విట్టి ప్రియాద పడికం. ఏమంట? నా ఆత్మ నిన్ను విడిచిపోకుండాన్నట్లు. అప్పుడు ఈ దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఈరోజు ఆత్మీయమైన యెరూషలేము ఎవరు? మనమే. అప్పుడు ఎక్కడ ఉంది దేవుని ఆత్మ? ఎక్కడ ఉంది? మనలో. అది గుర్తుపెట్టుకో. అందుకే అన్నాడు ప్రభు, దేవుడు అన్నాడు, మీ ఆత్మ ప్రభుతో ఏం చేయబడింది? ప్రభులో దాచబడి ఉంది అంటారు. ఎందుకు? దేవుని ఆత్మ ప్రభు ఆత్మలో ఏముంది? ఈక్కితమై ఉంది. చూసారా? ప్రభు ఆత్మని ఎవరు ఏం చేయలేడు, ముట్టలేరు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు భద్రం పరిచేస్తున్నారు. ఆత్మను ఎత్తుకు మనల్ని పెట్టేశారు. ఎందుకంటే ఈ దుష్టుని జయించిన ఆత్మ అది ఏం చేసింది? దుష్టుని జయించిన ఆత్మ దగ్గర ఎత్తుకుపెట్టి దుష్టుడు ఏం చేయలేడు. అక్కడికి రాలేడు. చీకటికి వెలుగడికి వస్తుందా? చీకటి కార్యాలు చేసేవాళ్ళు పవిత్ర స్థలానికి రాగలుగుతారా? రాలేరు. ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక పవిత్ర క్రియలు ఏం అవ్వదు, మ్యాచ్ అవ్వదు. అది ఇక్కడ చూసినప్పుడు అదే. యెరూషలేమా ఏమంట? యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు. ఇక్కడ ఒక సైలెంట్ గా సింపుల్ గా ఇచ్చేసారు. యెరూషలేమా, నీ యొద్ద నుండి నన్ను తొలగింప. అట్లా చెప్పలే ఆయన. యెరూషలేమే, నా ఆత్మ ఉన్నాయి విట్టి ప్రియాద నీకు. ఏమంటే నా ఆత్మ నీలో నుండి ఏం చేయకూడదు, వదిలిపోకుండాన్నట్లు జాగ్రత్త పడు అంటుంది. అందుకే కొత్త నిబంధన అన్నారు, మీరు ఆత్మని దుఃఖపరచకుడి, ఆత్మని ఆర్పకుడి. ఎందుకో? మీరు చేసే ఏ పాపమైనా, ఏ దుష్టిక్రియ అయినా, ఏ అన్యాయమైనా మీలో దేవుని ఆత్మ ఏమైపోతుంది? తొలగించబడుతుంది. చూడండి ఎంత బాగుంది చూడు. యెరూషలేమే, నా ఆత్మ ఉన్నాయి విట్టి ప్రియాద పడికి అంటే ఏమర్థం? ఓ యెరూషలేమా, నా ఆత్మ నిన్ను తొలగకుండాన్నట్లు ఏం చేయి? నువ్వు
నేను నిన్ను శిక్షించినప్పుడు శిక్షకి ఏం చెయ్యే, లోపడు, అప్పుడు నేను నిన్ను మార్చేస్తాను. అప్పుడు ఏమంటారు కింద చూసినప్పుడు చూడండి, అప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు, ఆయన ఆత్మ ఏమైపోయింది, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేవుడే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఆయన పోతే అక్కడ ఏముండవు, అక్కడ ఒక నివాసాలు ఏర్పరిచి ఆయన్నే ఆరాధన అంతా చేయమన్నారు. ఇప్పుడు అన్నీ అక్కడ ఆరాధించే వారందరూ అబద్ధమైపోయింది, అన్యాయం అయిపోయింది, అక్రమం అయిపోయింది. వీధుల్లో వెతకండి ఒకడు కూడా లేదంటాడు. ఏమంటాడు, సత్యమును వెతికేవాడు ఒకడు కూడా లేదన్నాడు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఆయన ఎందుకు ఆడ ఉంటాడు, ఎంత ఉంటాడు? నన్ను ఆరాధించేవాడు ఎలా ఉండాలంటారు ఆయన? ఆత్మతో సత్యం. ఇప్పుడు ఆత్మ లేదు, సత్యము లేదు, అన్ని అమ్ముడుపోయినాయి, మోసపోయినాయి. ఇప్పుడు ఆ ఆత్మ సత్యం ఉంటే కదా అక్కడ ఎట్ట ఉంటాడు ఆయన? సత్యం లేని చోట ఎవరు ఉండరు, దేవుడికి ఆత్మ ఉండదు. ఎంత బాగా చెప్పారు చూడండి, సత్యం ఎప్పుడైతే అమ్మబడిందో, సత్యం ఎప్పుడైతే మీరు వదిలివేశారో అక్కడ దేవుడిని అది చెప్తారు. అందుకే యేసు ప్రభు చెప్పిన ఎంత గొప్ప లైఫ్ చెప్తారు, మీరు సత్యమును గ్రహించుదురు, సత్యము సర్వంలో విడుదల చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఎంత బాగా చూడండి, మనకి ఎంత సీక్రెట్ ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, నా ఆత్మ మిమ్మల్ని విడిచిపోకుండా కాపాడుకోండి. అప్పుడు ఎప్పుడైతే పాపం వీళ్ళు ఎందుకు ఎందుకు ఇంత ఘోరం అయిందంటే, దానియేలు ఎందుకు ఇంతగా ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి కోండ బట్ట కట్టుకుని ఏమోపా ఇలా చేసి ఎందుకు అంత సీరియస్గా ఎత్తుకున్నాడంటే, వాళ్ళు చేసింది తప్పిదము పాపము తక్కువైంది కాదు. ఈ భూమిలో కూడా ఎవరు చేయలేదు ఒక చోట చెప్తారు, ఎంత ఘోర పాపం చేశారంట వాళ్ళు. ఇంకా ఏం చేశారు కింద చూస్తున్నప్పుడు, అలాగే 13 వచ్చిన 6:13, ఇదే యెహోవా వాక్కు, అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఏమంట, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త? సామాన్యులు కాదు, దేవుని ఆలయంలో దేవునితో ఏం చేసేవాళ్ళు, వీళ్ళు దేవుని ఆలయంలో పని చేసేవాళ్ళు, దేవుని మాటని అందుకు తీసుకొని ప్రజలకు విప్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, గొప్ప దేవునికి వాళ్ళు ప్రజలకు ఏం వాళ్ళు మీడియేటర్స్, వాళ్ళు మధ్యవర్తి లాగా. యేసుప్రభు రాని కాలంలో వీళ్ళని వాడుకున్నారు, ప్రవక్తల ద్వారా ఏం చేశారు దేవుడు, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏమంటారు అక్కడ, పెద్దలేమి అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతా మోసగాలంట, దోచుకుని వారు. ప్రవక్తలేమి యాజకులేమి, ఏంది ప్రవక్తులేమి యాజకులేమి అందరూ వంచకులు. ఏందప్ప, అందుకే దేవుడు అన్నాడు ఒక మాట, ఆ వీధిలో ఒక్కడైనా ఉన్నాడా చూడండి, 1%, ఓన్లీ 1 సింగిల్ పర్సన్ ఉన్నాడా చూడండి, ఎవరైనా ఎక్కడ రాజమార్గంలో చూడండి, రాజవీధిలో పోయి చూడండి అంటున్నాడు. కింగ్స్ పోయే వీధే రాజవీధి అంటారు. ఆ కాలంలో కింగ్స్ రాజు ఉంటారు, ఆ వీధి రాజవీధిలో పోయి చూస్తే కూడా ఏం లేదంట, ఒక్కడు కూడా లేదంట. ఎందుకంటే ఎవరు లేదు ఇక్కడ, యాజకులు ప్రవక్తలు కూడా ఏముంది, ఏం చెప్పబడింది, అబద్ధికులు అని చెప్పబడింది. తర్వాత కింద 16 వచనము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. కింద అట్టే 17, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. చూసారా, మేము నడవమంటారు, మార్గం నడవమంటే నడవరంట, మార్గం వినంటే అది వినరంట. ఏమండి పరిస్థితి, మేము వినము. ఇదే ఈరోజు చాలా మంది చెవుని తిప్పుకొని పోయేది, మనుషులు చూసి తిప్పుకొని పోయేది. మీరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తేనే, మీరు దేవుని వాక్య ప్రకారం మర్యాద ఇస్తేనే, మీరు దేవుని వాక్య ప్రకారం ప్రేమిస్తేనే, మీరు దేవుని వాక్య ప్రకారం తప్పు చేసినప్పుడు ఖండిస్తేనే, దేవుని వాక్యం లేకుండా మీ సొంతంగా ఏం పెట్టినా పని చేయవు. ఎంత బాగుంచండి, మేము ఫస్ట్ ఆలకించమంటే దాన్ని నడవమంటే నడవడంట,
మీకు మంచి విశ్రాంతి ఇస్తానప్ప అని. సరిపోండి నా మాటనే వినండి అని మీ కొరకు కావలి వారు కూర్చున్నాను వినండి అంటే ఆ మాట వినరంట. ఎన్ని పరిస్థితులు చూడండి. మళ్ళీ ఇప్పుడు 7వ అధ్యాయం వస్తాం. అక్కడ నుంచి చాలా ఉంది, అక్కడ చాలా ఇంకా ఉంది చాలా విషయం. అయినా మనం ఎక్కువ ఏం చేయలేము, కొన్ని నిమిషాలనే ముఖ్యమైన చూస్తా పోతాం. 7 చూసినప్పుడు 2వ వచనం చెప్తున్నాడు. ఎక్కడ ఇప్పుడు మళ్ళీ ఆలయానికి వస్తే చూడండి ఏమంటారు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. ఎక్కడ పోయి లాస్ట్ చెప్పాల్సి వస్తుంది తెలుసా? మామూలుగా ఏదైనా మంచి మాట చెప్పాలా ఏమన్నా వేయాలంటే ఆ రాజు గురుగు నుండి బయటకు పోయి అవతల వీడియోలు వేయాలా. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు లాస్ట్కి? మందిర ద్వారం. ఆలయం నుండి వచ్చి ప్రవక్త పోయి బయట మాట చెప్పాలి, అక్కడ పోయి హెచ్చరించాలి జనాల్ని, చూడప్ప ఇలాంటి ఉంది అని. ఇప్పుడు ఎక్కడికి పోయి చెప్పమంటారు దేవుడు? మందిరానికి వెళ్ళిపోప్ప, ఆలయం వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు ఆలయంకి వెళ్ళాలా? ఆలయం లోపల ఉన్నారు, ఏమైపోయినారు? ఇప్పుడు చూసినాం కదా, ప్రవక్తలు యాజకులు ఏమైపోయినారంట, అబద్ధికులు ఉంది కదా, మోసగాళ్ళంతా. ఇది చూడండి ఇక్కడ ఏముంది మళ్ళా, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. ఏమి వినమంటారు కింద? మీ యొక్క సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇప్పుడు లాస్ట్ ఏం వార్నింగ్ ఇస్తారు తెలుసా? సరి చేసుకో అని, ఇంకా సరి చేసుకో మీరు అని ఒక ఆజ్ఞగా ఇచ్చిపోలా. మీరు ఇక్కడ నివాసం చేయనట్లు అంటే ఏమి అర్థమో? మీరు ఉండాలన్నా తర్వాత మీరైతే ఇంటి నుంచి తొలగించబడాలా మీ చేతిలో ఉంది అంటాడు. మామూలుగా ఏం బాగా సరి చేసుకోండి, ఎగ్జామ్ చెప్తారు కదా, బాగా చదవండి, బాగా రాయండి, అట్ట కాదు ఇక్కడ వార్నింగ్ ఇచ్చేది. ఎంత వార్నింగ్ తెలుసా? మీరు ఇంకా బిడ్డ చదువుకోవాలన్నా చదివే వద్దా మీకు? ఎటువంటి బాగా తిన్నాడు. మీరు ఇంకా బిడ్డ ఏమంటున్నాడు? మీ క్రియను మీ ఇక్కడ నివాసం చేయనట్లు ఏమంటారు? మీ క్రియలను దిద్దుకొనుడి. చదవండి లైన్ ఎక్కడ? నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు నేను ఈ స్థలమున్న మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇది ఏమని అర్థం? లాస్ట్ వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్ కాదు. ఇంకా ఇక్కడ ఉండాలన్నా వద్దా? మీరు ఉండాలంటే నేను చెప్పింది చేయండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేసేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు. ఒక ఆఫీస్ అనుకోండి, ఒక మేనేజ్మెంట్కి ఏం చేయాలి? ఆఫీసులో ఉండే అందరూ ఏం చేయాలి? మేనేజ్మెంట్కి ఏం చేయాలి? లోబడి కట్టుదిట్టంలో ఉండాలా. అప్పుడు మేనేజ్మెంట్ కట్టుదిట్టంగా లేకపోతే అప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? ఏమండి మా ఒక రూల్స్ ఉన్నాయి, మా ఆఫీస్ అంటే ఒక పద్ధతి ఉన్నాయి, మీరు ఆ పద్ధతి కట్టుదిట్టం కానకపోతే మీరు ఇక్కడ పని చేయాలని ఇష్టం లేదని అడుగుతారు. ఏం అడుగుతారు? ఇక్కడ మీరు పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్నారా వద్దన్నారా? వెళ్ళిపోవాలంటే చెప్పండి, పంపించేస్తా, అంతే. అదే ఇక్కడ అడిగేది, మీరు ఇక్కడ ఉండాలన్నా వద్దా? ఈ పట్టణము ఆయనే పిలిచి, ఆయన ఏర్పరిచి, ఆయన ఆశీర్వదించి సకల సమస్త వైభవంగా కట్టించి ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళు కట్టుకోలే, ఆయనే కట్టించి ఇచ్చాడు. ఎవరో కట్టిందే నివాసం ఇచ్చారు. అలాంటి వచ్చి అక్కడే అడుగుతున్నారు, మీరు ఇక్కడ ఉండాలన్నా వద్దా? ఎవరు అడుగుతున్నారు? సాధారణ దేశ ప్రజలను చెప్పలా, ఎవరు పోయి చెప్పే మాట ఇది? ఆలయంలో పోయి నిలిచి చెప్తున్నాడు. అప్పుడు ఆలయంలో ఉండేవారు ఏం చేసి ఏమైపోయినారు చూడండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంది. అప్పుడు ఎందుకు దానియేలు అందరూ దుఃఖపడుతున్నారంటే వీళ్ళు చేసిన ఆలయంలో పోయి చెప్పాల్సి వచ్చింది. అందుకే ఆయన అంటాడు, మా రాజులు, మా అధిపతులు, మా ప్రవక్తలు, దేశ ప్రజలు, మేము అందరూ అంటారు. ఆయన ఎందుకు అంటారంటే అందరూ మోసం చేశారు, అందుకని ఒక్కడు కూడా లేదంట వీధిలో. అప్పుడు ఎంత పరిస్థితి, ఎంత ఘోరమైన పాపంలో మునిగిపోయింది ఆ పట్టణం అప్పుడు. అందుకే ఆయన వాక్కు ఇలా బయలుదేరి వాళ్ళు చూడండి. అందుకని 5వ వచనం ఏమంటారు అక్కడ? అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎల్ల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు
ఈ చోట నిర్దోష రక్తమును చిందింపకయు మీకు కీడు కలగచేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల. ఇప్పుడు ఏం చేసేస్తున్నారు తెలుసు అక్కడ? ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, అక్కడ విభచారం చూసాం, ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇప్పుడు నిర్దోష రక్తం విగ్రహారం చూస్తున్నాం. అన్ని దేవతలు ఏం చేస్తున్నారు? దేవునికి అసిగమైన కార్యం ముఖ్యమే రెండు. ఏమది? విగ్రహారాధన, విభచారం. ఆల్రెడీ అక్కడ చూసాము 4 అధ్యాయం 5 విభచారం. ఇక్కడేం చూస్తున్నాము? మీరు విగ్రహారాధన ఏం చేస్తున్నారు? వేరే చోట నిర్దోష రక్తమును చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు. అదిదా వీళ్ళకి ఎందుకు కీడు ఎందుకు సంభవించింది? కీడుకు కళ్ళగ చేయకుండా అంటే మీరు అన్ని దేవతలు ఏం చేయకూడదు. అదిదా ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేసింది. ఎలాంటి ఘోర పరిస్థితులు తేలిపోయినా చూడండి. అదిదా అక్కడ వచ్చినప్పుడు అక్కడ కింద చెప్తాడు, 8వ వచనం చెప్తాడు ఎందుకు ఎలా ఆయన ఇంకా కంటిన్యూ చేయనట్టే. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు. ఎన్ని చూడండి, ఆ లిస్ట్ చూడండి ఎంత ఉంది, ఘోరంగా ఉంది. ఇదే అబద్ధం నమ్ముతున్నారు, మీరు దొంగలిస్తున్నారు, ఏమి నరకత్యం చేస్తున్నారు, ఇంకా నిర్దోష రక్తం చిందిస్తాం. మేడం 9వ వచనం చదువు మేడం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకును చున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు, ఇంకా అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయచ్చు. ఇప్పుడు బయలుకు ధూపం వేయచ్చు. మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే, ఆయనను నా నామము పెట్టబడి ఈ మందిరములో నికి వచ్చి నా సన్నిధిని నిల్చుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హే క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. దేనికి విడుదల ఇచ్చారు దేవుడు? మీరు ప్రతి క్రైస్తవుడికి పాపము నుండి, శాపము నుండి, అన్యాయం, అక్రము నుండి, లోక పాపము నుండి ఏం చేశారు? మనకంతా ఎందుకు ఇచ్చారు విడుదల? మరలా పాపం చేయడానిక? వీళ్ళు చేసేది ఏమే? ఇప్పుడు అన్యాయము, అక్రము అంతా వదిలివేసి మనం మునుపటి ఉన్న పరిస్థితి వదిలేస్తే మనల్ని దేవుడు లేని మనకు దేవుడు ఆయన వచ్చేది మనల్ని ఆయనే కనపరుచుకున్నాడు. ఆయనే మన విశ్వాసం మనల్ని తెలిసి విశ్వాసింపచేసి ఒప్పుకొని చేసి తీర్మానింపచేసి ఆయన ప్రేమను రుచి చూచి ఆయన రాజ్యమును రాబోయే రాజ్యమును కనపరిచి రుచి చూస్తే మరలా మనం లోకమును ఎక్కడ వచ్చినా అక్కడే పోయి ఆ పాపము చేస్తే అందుకంటే ఎందుకైనా మీరు ఏం చేయబడింది? విడుదల నొందితిరి. అది చదవండి. ఈ హే క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. ఈ ఏ క్రియలు చేయటగా మేము విడిపించాను. మనం అంటాం కదా, ఇంత గొప్ప చదువు చదివేసి వాడు పనికి రాకుండా పోతే ఏమంటారు? వస్తారు చాలా మంది చెప్తారు, సార్ ఈయన ఐఏఎస్ రాసినాడు సార్. చూడండి, ఇప్పుడు సామాన్యంగా వేరే పని చేస్తున్నారు. అప్పుడు ఎంత ఉన్నతమైన స్థాయికి ఏం చేశాడు ఆయన్ని? పోయవలసిన పరిస్థితి ఏమైపోయింది చూడండి. అలాగే ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు ఉన్నతమైన లోకానికి మాదిరిగా మోడల్గా పెట్టవలసిన దేవుని ప్రియులుగా ఉండవలసిన మీరు ఏ క్రియలు చేసి అసిగమైన ఏమి దేవునికి అసిగమైన కార్యం అవి చేసి దానిక మిమ్మల్ని విడిపించాను నేను. చూసారా? ప్రతి పాపం చేసేటప్పుడు ఏమి రావాలా? ప్రతి పాప మాటలు, ప్రతి పాప చూపులు, ప్రతి పాప ఆలోచనలు, పగ, విరోధము, వైరాగ్యము, చూడండి ఎటువంటి చూడండి. ఎందుకైనా మనల్ని విడిపించాను ఆయన అడుగుతారు, ఎందుకైనా మిమ్మల్ని విడిపించాను. ఎవరు లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం, వాళ్ళంతా లేరు. అయితే ఆయన ప్రజల కోసము ఆయన ఎందుకు అలా వేడుకున్నాడు? అంతగా ఉపవాసం ఉండి మట్టి వేసుకొని ఎందుకు అంత ఉపవాసం ప్రే చేస్తాడు? చూస్తే ఇర్మియాలో పోయి ఆయన చూసినాడంట. ఏం చూశాడు? చూస్తే వాళ్ళు చేసిన ప్రతి పాపం ఇక్కడ ఉంది. ఏమైన క్రియలు, ఏమి విగ్రహారాధన, వ్యభిచారము, అన్నీ ఒక్కటి లేకుండా అబద్ధాలు, ఎక్కడ ఆలయంలో ఉండేవారు. అదిదా బాధ.
మళ్ళీ 11 వచ్చిన ఏం చెప్తారు చూడండి. ఇంకా నామం ధరించిన ఎక్కడ ఉండేది ఇక్కడ ఉంది చూడండి. నాదని చాటబడిన నా నామము ఏమి బాగా చదవండి. నామం లేదు. సరే. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? చూసారా, ఆలోచించుడి. ఎక్కడ ఉంది ఇది? ఎక్కడ ఎవరు వాడారు ఇది వాక్యం? యేసుక్రీస్తు వాడతారు. నా ఆలయముని ప్రార్థన మందిరం వీడి ఇల్లు ఏం చేశారు మీరు? దొంగల గుహ. వీళ్ళు అలాగే తమిళ్లో ఎన్ నామం ధరిக்கப்பட்ட இந்த ఆలయం உங்கள் பார்வைக்கு కల్లర్ కుగయాయిట్రో. అక్కడ ఉండి అదే సెంటెన్స్ వచ్చింది. యేసు ప్రభు చెప్పిన అదే పదం అట్లా ఉంది ఇక్కడ. అది కొంచెం మారింది అక్కడ తెలుగులో. ఎన్ నామం ధరిக்கப்பட்ட இந்த ఆలయం అంటే ఏమే? నా నామము పెట్టబడిన ఈ మందిరము మీ చూపుకి దొంగల గుహ అయిందా? అలాగే రాసి రావాలా. అక్కడ వేరే మారి వచ్చింది. ఏమని వచ్చింది? నాదని చాటబడిన ఈ మందిరము. అదే ఒకటే అమ్మ, ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. ఇప్పుడేం ఆ మందిరమే దొంగ గుహలు. మందిరము ఎవరిని చెప్తా ఉంది అక్కడ? మందిరం లోపల ఉండే ఆ దేవుని పని వాళ్ళని చెప్తుంది. ఆడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఏం అంటారు కదా మీరు చాలా మంది, ఎక్కడో పని పంపించాడు, ఒక సంబంధం లేని చోట్ల ఉంటే అప్పుడు ఏమంటారు? ఇక్కడ ఏం పని నీకు? ఇక్కడ ఉండవలసింది ఎవరు? దేవునికి పవిత్రమైన ఆ పరిస్థితి ఆలయం ఆరాధించే వాళ్ళు. ఇక్కడ ఏమైపోయింది? దీన్ని ఏం చేశారంట తండ్రి? ఏమి చేశారు దేవుడు? నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఆయనే కల్లారా చూస్తున్నాడంట దాన్ని. ఇది ఎన్ కండేన్ కర్తరి చొల్లుగా ఆయనే చూస్తున్నాడంట. అన్ని ఆయన చూశాడంట. ఆలయంలో జరిగేది ఆయనకి తెలీదా? సర్వంలో జరిగేది తెలిసిపోతాయి ఆయనకి. ఇప్పుడు మనమే ఆలయం. ఎవరు ఆలయం ఉన్నాము? ఎవరు ఇప్పుడు ఎవరు? అక్కడ ఆలయము అక్కడ లేదు వాళ్ళ చేతిలో. ఇప్పుడు ఎవరు ఆలయమే చేసేసారా? మనల్ని ఆలయమే చేసినా కదా. మీరే దేవుని ఆలయమే ఉన్నారని ఎరుగరా? అప్పుడు ఈ ఆలయంలో ఏముంది? నా నామం ధరించబడిన ఈ ఆలయము మీ చూపుకి దొంగల గుహ అయిందా? ఇప్పుడు దీన్ని దొంగల గుహగా మనం మార్చినామా లేదా అని ఎక్కడ తెలుస్తుంది? మనం చేసే క్రియలో, మన చూపులో, మనం మాట్లాడే మాటల్లో, మన ధ్యానించే ఆలోచనలో ఎవరిని ఎలా మనము తక్కువ ఎక్కువ పెడతామో అక్కడ అయిపోతుంది. చూడండి ఎంత పరిస్థితి చూడండి. అప్పుడు 16వ వచనం అంటారు. ఇప్పుడు ఎప్పుడు అంటారు ఇర్మియాకి, దయచేసి చూడండి, ఎవరైనా ఇప్పటి వరకు ఎక్కడ కానీ ఏ ప్రవక్త కానీ ఈ మాట చెప్పలే. ఈ మాట వాడనేలేదు. 7వ అధ్యాయము 16వ చెప్పడం గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తారు చూడండి అక్కడ. కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకము. చూడండి, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము. ఏవబ్బా, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. అన్ని ప్రవక్తలకి మీరు నేను చెప్పింది వాళ్ళు చెప్పకపోతే మీకు శ్రమ అంటారు ఆయన. వాళ్ళు నువ్వు చెప్పకుండా వాళ్ళు పడిపోతే వాళ్ళు పాపం మేము దండిస్తాంటారు. ఇక్కడ ఏం చెప్తుంది సారా? ఈ ప్రజల కొరకు నువ్వు నా దగ్గర ఏం చేయవద్దు అంటాడు. మొర పెట్టవద్దు అంటాడు. ప్రార్థన కానీ మొర కానీ ఏమి చేయవద్దు అంటాడు. இந்த జనத்துக்காக విన్నపం చేయ వేண்டாం, அவர்களுக்காக மன்றாடம் కెంజం వేண்டாం. ఏమయ్యా, వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేయవద్దు, వాళ్ళ కొరకు మీరు గోజారుకోవద్దు, వాళ్ళ కొరకు నువ్వు ఏమి విలాపించవద్దు, ఏమి చేయవద్దు అంటారు ఆయన. వేదన పడవద్దు. ఎవరి కొరకు? ఎందుకు అలా చెప్తారు? ఎందుకంటే కింద ఏం చెప్తారు మళ్ళా? యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నువ్వు వాళ్ళ క్రియలను కూడా చూస్తున్నావు కదప్ప. మళ్ళీ కింద అంటాడు ఆయన. ఇప్పుడు అంటాడు ఆయన ఏముందంట, నాకు కోపం పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు. ఏమంట? దేనికి పిండి వంటలు చేస్తుంది? ఇది ఎక్కడ పిండి వంట? ఎక్కడికి పోవాలా? దేవుని సన్నిధిలో ధూప వేదికలో వెయ్యాలా. రొట్టె ఎత్తుకు ఏం చేయాలి? తినము. పిండి వంట అంటే ఏమి? దేవుని సముఖంలో పెట్టవలసింది. రొట్టె ఉంది, ఏమి ఒలివ నూనె ఉంది, ద్రాక్ష రసం ఉంది, ఉప్పు ఉంది. ఎక్కడ ఎత్తుకుపోతున్నారు దీన్ని? దేవునికి చెందవలసిన దాన్ని ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు ఆకాశరాణి ఏందండి? సృష్టిని పోయి ఆరాధిస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుని విడిచేసి ఏంది ఆమె సృష్టిని ఆరాధిస్తున్నారు.
ఎంత కోపం వచ్చింటారు. ఏమంటారు వాళ్ళు, నాకు తమిళ బలం ఉంది, ఎనకు మనం మడివు అనేది మనను ఉండాకి, కోపం మనం మడివు ఉండాకి పుట్టించినట్లు. అంటే ఏమర్థం, ఆయనకు వేదన పుట్టిస్తున్నారంట, దుఃఖం పుట్టిస్తున్నారంట. దేవునికి చెప్తున్నారు, నాకు వాళ్ళు వేదన పుట్టించారప్పా. ఏది మనం ఎవరిని వేదన పరుస్తున్నాం, మనం చేసే ప్రతిక్రియ ఎవరిని సంతోషపెడుతుంది, ఎవరిని బాధపరుస్తుంది. ఫస్ట్ దేవుడినే. మనం సత్క్రియలు అయితే ఆయనకి సంతోషము, మనం చేసేది పాపక్రియ అయితే ఆయనకి దుఃఖము, వేదన. ఏమంటున్నారు, నాకు కోపం పుట్టించినట్లు ఉమ్, ఆకాశరాణి దేవతకు ఉమ్, పిండి వంటలు చేయవలననియు ఉమ్, అన్య దేవతలకు ఉమ్, పానార్పణములు పోయవలననియు ఉమ్, పిల్లలు కట్టెలు ఎరుచున్నారు, ఉమ్, తండ్రులు అగ్నిరాజ పెట్టుచున్నారు, ఉమ్. స్త్రీలు పిండి పిసుకుచున్నారు. చూసారా, అందరూ ఒక్కరు కూడా లేదు. అందుకంటాడు ఒక్కరు కూడా లేదు, ఆ యెరూషలేము వీధిలో ఒక్కరు కూడా లేదు, ఎదిగినా లేదు. అందరూ విగ్రహారాధికులు, వ్యభిచారకులు, మోసకులు, నాశకాలు, అందరూ దేవునికి విరోధంగా అయిపోయారు. అందుకే దానియేలు అంత దుఃఖపడుతున్నారు. అయ్యో దేవా, మేము మా పితరులు, మా రాజులు, మా అధిపతులు, మా దేశ ప్రజలు అందరినీ కలుపుకొని వస్తున్నాడు. ఆయన ధ్యానించిన తర్వాత ఎంత వేదన చూడండి ఆయనకి. వేదన ఉండాకి వాళ్ళకి ఏం చేస్తారంట, 26 ఇంకా 2 ముగించారు. వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. పితరుల కంటే దుష్టులైరు. 30-31 లాస్ట్ చదువుతాం. 30-31. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుట. చూసారా ఎంత ఘోర పాపం చూడు. లాస్ట్కి శిశువులని, తన పిల్లల్ని అగ్నికి దేనికి వేసేసినారు. అగ్నిలో ఎవరికి, దేవతకి. ఆ దేవతకి బలి ఇస్తున్నారు. దేని బలి, మామూలుగా పశువులు, ఎద్దులు అలాంటి ఇస్తారు, మేకలు, ఆ గొర్రెలు అట్లా. ఏమి ఇస్తున్నారు ఇక్కడ, కుమారులను కుమార్తెలను. అదే అంటున్నారు, నాకు తోచని ఏమంట, ఏ దేవుడు ఎప్పుడు అలాంటి బలి కోరువాడు కాడు. నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. దేవుడికే తోచని క్రియ అంటే ఇది. నేను ఆజ్ఞాపించని క్రియను. చూసారా, నాకు దోచలేదు, నేను ఆజ్ఞాపించలేదు, ఆ క్రియను ఏం చేస్తున్నారు వాళ్ళు, చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏముంది తెలుసా, ఈ ధర్మశాస్త్రముల నుండి ఏది ఒక్కటి ఏం చేయకూడదు, చేర్చకూడదు, దీన్ని తీసేయకూడదు. తీసివేసి ఏమవుతుంది, శాప్. ఇది తెచ్చుకుని ఎంత ఘోరం. ఎందుకు వాళ్ళు 72 సంవత్సరం అక్కడ ఏమీ లేకుండా ఎందుకు చేశారు అంత నాశనం అంటే అదిదా 70. ఎందుకంటే ఇదే పరిస్థితి. వాళ్ళు చేసింది ఆయనకే దోచలేదంట, ఆయన ఆజ్ఞ ఇయ్యలేదంట. చాలా మంది ఇది ఈరోజు చూస్తున్నాం. చాలా మంది ఎక్కడికి పోయి కాలు కదిలి చూడదు, అటు తిరగవద్దు, ఇటు తిరగవచ్చు, ఇటు తిను, వాస్తువులు ఇక్కడ ఎక్కడ లేదు. ఇక్కడ గ్రంథాలు ఉన్నాయా, ఏం అర్థం కాలే. వాళ్ళు ఇంకా హిందూ సాంప్రదాయంలోనే ఉన్నారు. అట్ట చూడకూడదు, ఇట్ట వెళ్ళకూడదు, ఇట్ట పనుకోకూడదు. ఏందప్ప, మనం దేవుని బిడ్డలు. ఎక్కడ మనకు రాయపడింది ఏదైనా ఉందా, శాస్త్రాలు వాస్త్రాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కడ రాయలేదు కదా. నమస్కరి నువ్వు హృదయమును కోరుకుంటాడు ఆయన. హృదయము ఎంత పవిత్రంగా ఉండాలి, నాకు పవిత్రంగా ఉండాలి. అక్కడ చూడండి 28వ వచనం ఒక మాట చెప్తారు, వాళ్ళు సత్యమును విడిచేశారు. సత్యమును ఏం చేశారంట, 7:28 గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడ నొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఇక్కడ ట్రూత్ వచ్చింది, ఇంగ్లీష్లో సత్యం వచ్చింది. సత్యం అడిగింది, అది அவர்கள் வாயிலிருந்து அற்று போனது என்று அவர்களுக்கு சொல். సత్యం వాళ్ళ నోట నుండి ఏమైపోయిందంట, నాశనం అయిపోయిందంట. అడింది అంటే ఏమన్నా తొలగిపోయిందంట.
తొలగిపోయి ఉన్నది. వాళ్ళ నోట నుండి వాళ్ళంటే సత్యము నాశనం కదా, వాళ్ళ నోట నుండి సత్యం ఏమైపోయింది, తొలగిపోయింది. పొత్తిగా సత్యమునే వాళ్ళు వదిలేశారు. అప్పుడు సత్యం ఎంతో ఇంపార్టెంట్. దేవుడు చూసేది ఏమే, సత్యవంతుడు ఆయన సత్యమును చూస్తాడు. అప్పుడు మనం అందుకే నన్ను ఆరాధించే వారు ఎలా ఉండాలి, ఆత్మతో సత్యం. సత్యము ఇంపార్టెంట్. దేవుడు కోరుకున్న ఆ నీతి, న్యాయము, సత్యము ఇదిదా. మనిషి అంటే, భక్తుడు అంటే భయభక్తి ఉండాలా, వణకాలా అనేది నాకు ఎక్కడ నా భయం ఎక్కడ అంటారు ఆయన. నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్, మర్యాద ఎక్కడ, భయభక్తి ఎక్కడ, విశ్వాసం ఎక్కడ చూపించాలా. ఎందుకు దానియేలు గారు ఇంతగా మొర్ర పెడుతున్నారు అధ్యాయంలో, 9వ అధ్యాయంలో చూస్తే ఇంకా ఉంది వీళ్ళు చేసిందంతా. అయితే ఇది ఎక్కువ, వాళ్ళు చేసిన అంత ఘోరమైన పాపం. అందు నిమిత్తం ఆయన అలాంటి వచ్చి మొరపెట్టే పరిస్థితి వచ్చింది. కావున మనం దేవుని చిత్తం అయితే రాబో దినములు దీన్ని ఏం చేస్తామో కంటిన్యూ చేస్తాం. ఓపిక విని అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమె